ఇప్పుడు నిజంగా నువ్వు ధైర్యంగా ఉండాలి. అవిక్ని నువ్వే చూసుకోవాలి. తనకు నువ్వు కవచంలా ఉండాలి. నీ నీడ ఎప్పుడూ కూడా అవికి రక్షణగా ఉండాలి. నేను మాటిస్తున్నాను, అవికి కేవలం నేను అక్కగా మాత్రమే కాదు, ఒక కవచంలా ఉంటాను. చాలా అందంగా ఉంది నాన్న, నేను ఇప్పుడే వస్తాను. అవిక్ బన్నాకేమైంది? ఎందుకు ఇలా వణుకుతున్నాడు? హే యువరాజా, ఇంకా నయం నిన్ను చూశాను. ఎందుకో తెలుసా, ఇవాళ నాకు చాలా బోర్ కొడుతోంది. నువ్వు నేను ఆడుకుందామా? రా. ఆడుకున్న తర్వాత నీకు నచ్చింది నేను కొనిస్తాను. అది సూపరు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టు. రా, ఇద్దరం కలిసి ఆడుకుందాం యువరాజా. పైకిలే. ఇప్పుడు యువరాజా అవిక్ గుర్రం మీద స్వారీ చేయబోతున్నారు. రాణి అమ్మగారిని నేను కలవనేలేదే. పేపర్లో సైన్ చేస్తారనే నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకసారి కలిసానంటే నమ్మకం ఇంకా బలంగా అవుతుంది కదా. అయితే మీరు మీ నమ్మకాన్ని మీతోనే ఉంచుకోండి. సరే, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. అలా అయితే ఏం చెప్తున్నావు? మిగతా డబ్బును కూడా త్వరలోనే రిలీజ్ చేస్తావు కదా, నిజమేనా? నేను వస్తాను. రండి 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 యువరాజా, ఇప్పుడు గుర్రం నుండి తమరు కిందకి దిగండి. హే రండి రాజకుమారుడు గారు, లోపలికి రండి. లోపలికి రా. చూసావా, ఇక్కడ బోల్డ్ టాయ్స్ ఉన్నాయి. ఎన్నున్నాయో చూడండి. రిమోట్ కార్ కావాలా? అబ్బా, గోడకి గుద్దుకుంది. నేను సరిగా తోలలేకపోతున్నాను. అవునన్నా. యువరాజు గారు సూపర్ గా డ్రైవ్ చేస్తారుగా. అలాగా? తోల్తావా? సరైతే తీసుకో. కమాన్, అభిక్ తోలబోతున్నాడు. అరే అందరు తప్పుకోండి, అభిక్ తోలబోతున్నాడు. తప్పుకోండి. నువ్వు సూపర్ గా డ్రైవ్ చేస్తున్నావు. డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నారు సార్? అదిగో కారు. కార్ని ఇప్పుడు లెఫ్ట్ కి తిప్పు. యూ రైట్ లెఫ్ట్. ఇప్పుడు రైట్ 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 రైట్. హే యువరాజా, వావ్ అదిరింది. అద్భుతం. నువ్వు యువరాజువి, ప్రిన్స్ ఆఫ్ రాయల్ గా ఉండాలి. మరి నాకు షేక్ హ్యాండ్ ఇస్తావా? కమాన్ అవిక్. సమీర్ అన్నా, వాళ్ళ సిస్టర్తో మీరు పగ పెంచుకున్నారు, వీడితో ఫ్రెండ్షిప్పా? అసలు మీ ఉద్దేశం ఏంటి? తన సిస్టర్ కామ్నర్, కానీ వీడు రాయల్ కదా. పాపం ఈ మధ్య అమ్మని కోల్పోయాడు. వాడి బాధని నేను అర్థం చేసుకోగలను. అమ్మ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. అవిక్ బన్నా, డ్రాయింగ్ చేసావా? అవిక్ బన్నా, అవిక్, అవిక్ బన్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అవిక్ బన్నా, అవిక్, అవిక్ బన్నా, అవిక్, అవిక్ బన్నా, అవిక్ బన్నా ఎక్కడికి వెళ్ళుంటాడు? అవిక్! అరే ఏంటి నువ్వు? ఈ ఇన్వెస్టర్ని మనం నమ్ముతున్నాం, కానీ నాకేదో తప్పుగా అనిపిస్తోంది. అంటే డీల్లో సైన్ చేసి మనం డబ్బు తీసుకున్నాం, కానీ ఈ విషయం రాణి అమ్మ చెవిని పడింది. అప్పుడు దాని గురించి నువ్వు దిగులు పడకో. ఈ మధ్య మన మహారాణి గారి దృష్టి ఉందే, అది రాజ్యం మీద లేదు, బొమ్మల మీదే ఉంది. కమాన్,
క్యాచ్ అవిక్! చాలా రోజుల తర్వాత ఈ రోజే అవిక్ని సంతోషంగా చూస్తున్నాను. యువరాజా, మనమిద్దరం కలిసి ఈ గేమ్ లో గెలిచాం. గెలిచినందుకు ఒక గిఫ్ట్. ఈ కార్ నా తరఫున నీకిస్తున్నా, తీసుకో. నాకు సమీర్కి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా పర్వాలేదు, కానీ ఈరోజు సమీర్ అవిక్ని నవ్వించాడు. సరే, రాణి అమ్మకి ఈ విషయం తెలియలేదని అనుకుందాం. కానీ ఇందులో ఇంకొక సమస్య ఉందన్న సంగతి మర్చిపోవద్దు. మనం శానిటైజర్ ఫ్యాక్టరీకి బదులుగా మద్యం ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నామని తెలిస్తే? ఏంట్రా అందరినీ భయపెట్టాలని నిర్ణయించుకున్నావా? నువ్వు నోరు తెరిస్తే మంచి విషయాలేవి రావట్లేదు కదా. ఛే, ఇప్పుడు నువ్వే చూసావు కదా, రాణిగారు అవిక్తో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. అయ్యో, మీరేం మాట్లాడుతున్నారు? మనం విని తీరాల్సిందే. ఎందుకంటే అవిక్కు బాధ్యత ఇప్పుడు షైనివి దగ్గరుంది. దానికేంటి? అయితే ఏంటా? నువ్వు సరిగ్గానే చెప్పావు. అంటే ఈ బాధ్యత షైనివి చేతుల్లో ఉంది. ఇప్పుడు మన అభిప్రాయం కూడా అదే కదా. అంటే మన పని చాలా తేలికైపోతుంది. అది ఆడే ఆటలకి ఒక ముగింపు వస్తుంది. అలా అంటే అదేంటంటే మన రాజకుమారుడు అవిక్ ఇప్పుడు ట్రామాలో ఉన్నాడు. వాడి ట్రామా రోజు రోజుకి ఎక్కువయ్యే కొద్దీ దానికి తగినట్టుగా మహారాణి నమ్మకం షైనివి నుంచి దూరం అవుతుంది. వావ్, అద్భుతమైన మాస్టర్ ప్లాన్. అద్భుతం. నేను ఆ అమ్మాయి వయసే చూస్తున్నాను, అందుకే ఓపిగ్గా ఉన్నాను. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. తనకి తన స్థితి ఏమిటో అర్థమయ్యేలా చెయ్యాలి. అవిక్, నీకొకటి తెలుసా? నక్షత్రాల్లో అందమైన నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం. ఆ నక్షత్రం కూడా నీలాగే రాకుమారుడు లాంటిది. ఒకరోజు తను ఆడుతూ ఆడుతూ అలసిపోయి కుర్చీలో కూర్చున్నాడు. తన్ని చూసి అందరూ దిగులు పడ్డారు. ఆ కారణంగానే అరే, ఈ కార్ చాలా అందంగా ఉంది, నాకు కూడా చూపించు. సరే సరే, పర్వాలేదులే. నేనేం చెప్పాను? ఆ ధ్రువుడున్నాడు కదా, దేవుణ్ణి కోరుకున్నాడంట. దేవుడా, నాకొక మంచి స్థానాన్ని ఇవ్వు. అదెలా ఉండాలంటే అక్కడి నుంచి నన్నెవ్వరూ కదపకూడదు అని. అప్పుడు ఆ దేవుడు తన్ని నక్షత్రంగా మార్చేశాడు. అవిక్, నిద్రొస్తోందా? ఇక కథ ఆపేసి మనం పడుకుందాం. నిద్రపో. రా 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 రా, కమ్ కమ్. ఇది తడిగా ఉందేంటి? ఇది అసలు ఎలా తడిసింది? ఏం పర్లేదు, ఈ రాత్రికి కింద పడుకుందాం, రేపు చూసుకుందాం. నేను నీ పక్కన పడుకోవాలా? సరే సరే, ఈరోజు సైనవి అక్క అవిక్తో పడుకుంటుంది. కథలు చెప్పడం అంటే నీకు అంత ఇష్టమా? రేపు చూడు, నీ కథలన్నీ పూర్తిగా మార్చేస్తుంది ఈ మోహిని.
గాడ్, ఇది పీడకల. వాటర్. ఏంటి ఇందులో నీళ్ళే లేవు? కిచెన్లో ఉంటాయి, వాటర్ తీసుకురావాలి. అమ్మయ్యా, నాకేదోలా అయిపోయింది. ఆ, ఇంత పెద్ద అంతఃపురంలో నీళ్లు తీసుకోవాలన్నా కిలోమీటర్ దూరం నడవాలి. నువ్వా ఈ టైంలో ఏం చేస్తున్నావు? భూతాన్ని పట్టుకోవడానికి వచ్చాను, భూతాన్ని. భూతమా? ఈ అంతఃపురంలో భూతం ఉందా? నీకు దయ్యాన్ని చూస్తే భయం వేయదా? ఏ ఏ, ఆపు. నేను నీళ్లు తాగడానికి వచ్చాను. ఇంకో విషయం, రాయల్స్ అంత తొందరగా భయపడరు. నీకు తెలుసా, గుడ్లగూబలకి రాత్రులు కళ్ళు బాగా కనిపిస్తాయి. అవి ఎర కోసం వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అలా వచ్చేటప్పుడు వాళ్ళు మామూలు మనుషులా లేక రాయల్ మనుషులా అని తనకి తెలియదు. ఏవైనా చేయొచ్చు. ఇందాకే చెప్పానుగా, నేను దేని చూసి భయపడినని. గాలి గట్టిగా వీసుంటుంది. అలాగే. సో మిస్టర్ రాయల్, అందరి మనసుల్లోనూ భయాలుంటాయి. బట్ ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కొందరు బయటికి చూపించుకుంటారు, కొందరు రహస్యంగా దాచుకుంటారు. ఒకరిని ఏడిపించడంలో అంత ఆనందమా నీకు? నాకు ఆట పట్టించడం అంటే ఇష్టం. కానీ నీ మొహం గుడ్లగూబ మొహానికి సమానంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు, సరేనా? కాస్త అప్రమత్తంగా ఉన్నావే అనుకో, గుడ్లగూబ నీ దగ్గరకు వచ్చేస్తుంది. నీ మీద అటాక్ చేయకూడదు. ఇందుకు కాలం సమాధానం చెప్తుంది. ఎవరు ఎరా, ఎవరు వేటగాడని. ఫిరికి వాడా. నాకు నాదిష్టే తగిలేటట్టుంది. అలా చెప్పొద్దు. నిజంగానే దిష్టి తగిలింది అంటే ఏ పని సరిగ్గా చేయడం తెలీదు, కనీసం మాట్లాడమైనా నేర్చుకో. అరే నేను ఊరికే చెప్పానంతే. ఇలా చూడండి, మీ అందమైన ఫోటో మీద నా వల్ల కుదిరితే ఈ ఫోటో మీద కూడా దిష్టి చుక్క పెడతాను. ఎందుకంటే ఎలాంటి చెడు శక్తి మీ దగ్గరికి రాకూడదు. నన్ను ఎగతాళి చేయడం కోసమే ఈ పెయింటింగ్ చేసి తీసుకొచ్చావా ఏంటి? నేనేమి మిమ్మల్ని ఎగతాళి చేయలేను. మిమ్మల్ని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టి అందం చూడాలనుకున్నాను. అందుకే పెయింటింగ్ వేసి తీసుకొచ్చాను. ఓహోహోహోహో, అంత ఆశ? ఒకవేళ నా మీద మీకు అంత ప్రేమ ఉండుంటే మీరు తప్ప తాగి కారు నడుపుండరు కదా, సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. నా సంతోషాన్ని లాగేసుకున్నారు. కనీసం ఒక్కరోజు తాగకుండా ఉండుండొచ్చు కదా. ఈ రోజు 7 ఏళ్ల పిల్లాడు ఉన్నతాధికారిగా ఉన్నాడు, కానీ మీరేమో. మోహిని, దియా, మీరు నన్ను పిలిచారా ఏంటి? దియా ఇలా చూడమ్మా.
నువ్వు పొద్దున్నే రెడీ అయిపోయావేంటి? అది వదలండి, మీతో మాట్లాడడానికి మాకు టైం లేదు. నువ్వు రావే. ప్రేమ్, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అల్లుడు గారు నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు. అరే రే, బావ వస్తున్నారా? అలాగైతే ప్రేమ్ బావ వస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? నేను అర్థం చేసుకుంటున్నాను, మీరు బావని మిస్ అవుతున్నారు కదా. కానీ ఇలా చూడండి, ఐ మిస్ యూ. ఏమైందక్కా? మీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? తను ఏడవడం లేదు, బాధపడుతోంది. ఎవరికైనా పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఇలాగే ఉంటుంది. నీకింకా పెళ్లి కాలేదు కదా, అందుకే నీకు అర్థం కాదు. అరే ఏంటి రాణి అమ్మా, ప్లీజ్. రాణి అమ్మా, మీ దగ్గర ఒకటి అడగచ్చా? హా, అడుగు. చరణ్ అన్నయ్య వెళ్ళి 1 నెల కూడా కాలేదు. అవిక్ బన్నాకి షైనవికి మన తోడు అవసరం. నేనింకా కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చా? హా, తప్పకుండా ఉండొచ్చు. కానీ అల్లుడు గారికి తెలియజేయాలి, లేదంటే పుట్టింటి నుంచి రావడం ఇష్టం లేదేమో అనుకుంటారు. నేనే బావతో మాట్లాడతాను. ఏంటి సంతోషమా? నేనేది వినను. ఇందులో నేను జోక్యం చేసుకోలేను. అవిక్ విషయంలో నేను ఏం మాట్లాడలేను. మహారాణి గారే చెప్పారు. అవిక్ బన్నాకేమైంది? ఆ, ఆ, లేదు లేదు లేదు, ఈ రోజు నా నోటితో నేనేమీ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు చెప్తావా లేదా? అసలు అవిక్ బన్నాకి ఏమైంది? ఆ మహారాణి గారు, ఎందుకు మీరు అన్ని నన్ను అడుగుతారు? మీరే మీ కళ్ళతో చూడండి. రండి మహారాణి, మీరే చూడండి. చూసారా? అవిక్ బన్నా, ఇదేంటి మన రాజకుమారుడు ఇక్కడ పడుకొనున్నాడు? అవిక్ బన్నా వణికిపోతున్నాడు. అవిక్ బన్నా, అరే రే, ఇది ఒక అక్కేనా? తను బాగా దుప్పటి పరుచుకుని నిద్రపోతోంది, కానీ తమ్ముణ్ణి నేల మీద అడ్డంగా పడుకోబెట్టింది. ఒక అక్క తన తమ్ముడితో ఇలా ప్రవర్తిస్తుందా? రాణి అమ్మ వదిలేండి, నేను అవిక్ పన్నాని వేరే రూమ్కి తీసుకువెళ్తాను. ఇలా రండి, త్వరగా వచ్చి ఎత్తు. త్వరగా త్వరగా లేవదేంటి? త్వరగా, జాగ్రత్త. మెల్లగా. మెల్లగా నడు. అవిక్, 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 అవిక్ ఎక్కడికి వెళ్ళాడు? అవిక్, రాణి గారు. నీకు తెలుసు కదా, అవిక్ బన్నాని జాగ్రత్తగా చూసుకుంటావనే నేనిక్కడ ఉండనిచ్చాను. కానీ నువ్వు అసలు ఏమి పట్టనట్టు మా రాకుమారుడిని రాత్రంతా నేల మీద పడుకొనిచ్చావు. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? అవిక్, అవిక్ నేల మీద ఉన్నాడా? అవిక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అవిక్! షైనవి, రూప్ అవిని తీసుకొని పక్క రూమ్కి తీసుకెళ్ళాడు. రాణి అమ్మ, మీరు వేరేలాగా ఆలోచించండి. ఒకవేళ నిద్రపోయేటప్పుడు అవికి కింద పడిపోయింటాడు. షైనవి నిద్రపోయినందువల్ల గమనించుండడు. సరిగ్గా చెప్పారు. ఈ ఒక్క మాట మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఇన్ని రోజులుగా నేను ఈ మాటే చెప్పాను కదా, ఇప్పటికీ మీరు నన్ను అర్థం చేసుకున్నారు. తను రాజకుమారుణ్ణి అసలు పట్టించుకోవట్లేదు, అందుకే నేల మీద పడున్నాడు. ఈ అమ్మాయికి ఇప్పుడు 16 ఏళ్ల వయసు. తనని తనే చూసుకోలేదు, ఇక్కడ అక్కడ అని పడిపోతుంది. ఇక రాజకుమారుణ్ణి తనెలా చూసుకోగలదు? సరిగ్గా చెప్పావత. నీకు విషయం తెలుసా? నిన్న క్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చేసింది. చూడండి, తన స్కూల్లోనూ బాధ్యతగా లేదు, ఇక్కడ బాధ్యతగా లేదు. ఒకవేళ తనే నిద్రలో లేచి అవిక్ బన్నాని తోసేసి ఉండొచ్చు కదా.
అలా జరిగే ఛాన్సే లేదు రాణి గారు. అవిక్ నిద్రలో కాళ్ళు చేతులు అస్సలు కదపడు. జైపూర్లో కూడా మేమిద్దరం కలిసి ఒకే మంచం మీద పడుకునే వాళ్ళం, కానీ ఎప్పుడూ ఇలా జరగనే లేదు. అవిక్ నేల మీద ఎలా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. అవిక్ బన్నా కింద పడిపోయాడు. ఒకవేళ వాడి తలకి గాయమై ఏమైనా జరుగుంటే నా కొడుకు శరణ్ బన్నా ఏకైక వారసుడు. నా కొడుకు శరణ్ బన్నా ఏకైక వారసుడు వీడు. ఒకవేళ అవిక్ బన్నాకి ఏమైనా జరిగిందంటే, ఏమైనా జరిగితే నిన్ను ఊరికే వదిలిపెట్టను. మహారాణి వెరీ కేర్లెస్ కదా పాపం అబిక్. రాత్రి మొత్తం అవిక్ అవిక్ బన్నా, అవిక్ బన్నా నీకేం కాలేదుగా? అవిక్ ఆగు. అవిక్ బన్నా దగ్గరికి నువ్వు రాకూడదు. వీడికి ఒంట్లో ఎలా ఉంది? జ్వరంగా ఉందా? బాధపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు తను బాగానే ఉన్నాడు. జ్వరం లేదు కదా? అమ్మయ్యా, ఆ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా నయం అవిక్కి ఏం కాలేదు. మహారాణి, తనని చూసుకునే బాధ్యత షైనవికి ఇచ్చేస్తేనే మంచిదనుకుంటా. మీ కళ్ళతోనే మీరు చూశారు కదా. ఏమైంది? ఏమైంది వీడికి? అవిక్ అవిక్ బన్నా, రా నా దగ్గరికి రామ్మా. అరే నా దగ్గరికి రా బాబు. తప్పుకోండి. అవిక్ బాబు నా దగ్గరికే రావడానికి ఆశపడుతున్నాడు కదా. రా అవిక్ బాబు. హే, ఎందుకు అరే భయపడుతున్నావు నా దగ్గరికి రా. బాబు? ఏ రమ్మ నా దగ్గరికి చెప్తున్నానా? రా. అరే, రా రా, బాబు. అవిక్ అవిక్ భయపడకు, డోంట్ క్రై. అక్కడ ఉన్నాడు కదా. సరే సరే, ఏం కాలేదు, మనం వెళ్ళిపోదాం. నేను వచ్చేసాను కదా. కమా రా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వీళ్ళతో మాట్లాడి వస్తాను, సరేనా? పద. రాణి గారు, నేను పెద్ద తప్పు చేశానని మీకు అనిపిస్తే గనుక మీరు ఖచ్చితంగా నన్ను పని చేయొచ్చు, కానీ ప్లీజ్ ముందు నేను చెప్పేది వినండి. మళ్ళీ మొదలు పెట్టింది. ఇప్పుడేం చెప్తావు? ఇప్పుడేమంటావు? మహారాణి, అవి ఒక్క మాట మాట్లాడినా తను చూసే నేను అర్థం చేసుకుంటాను, అదే కదా? లేదు పెన్ని, కానీ రాణి గారు నన్ను అడిగితే అవి బెడ్ నుంచి ఎప్పుడు కింద పడడు. ఎవరో ఒకరు తనకి తెలియకుండా తన నేల మీద పడుకోబెట్టి ఉండాలి.